స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తునామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. ఇది దినం విశ్రాంతి దినం, దేవుడు ఏర్పాటు చేసిన దినం, దేవుడు ఆశీర్వదించిన దినాన్ని ప్రతి ఒక్కరూ మరి దినాన్ని మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి మీరు రావాలి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించాలి అని కోరుకుంటూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ఆమోషు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగునే చేదును గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధి కనపడుటకై సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. మనమట దేవుని సన్నిధిలో కనపడాలట. కనపడడానికి సిద్ధపాటు కలిగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ప్రభు మాట్లాడినే ఉన్న వాగ్దానం కోసం ప్రభుని మొట్టమొదటిగా ప్రభుని స్తుతించడానికి సిద్ధపడి మనం వెళ్ళాలి. అలాగే మరి ప్రభుని ఘనపరచడానికి సిద్ధపడి వెళ్ళాలి. అలాగే ప్రభు మాట్లాడే మరి వాక్కును మనం హృదయంలో మరి గ్రహించి దాని ప్రకారం నడవడానికి సిద్ధపడి మరి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడి వెళ్ళాలి. తద్వారా మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే దేవుని గురించి వింటామో, క్రీస్తుని గురించి వింటామో, క్రీస్తు యొక్క మరి చెప్పిన మాటలు దేవుని యొక్క మరి మన ఎడల ఆయన ఉద్దేశాన్ని మనకు తెలియచేసినప్పుడు మనం సిద్ధపడి వాటిని స్వీకరించి వాటి ప్రకారం నడగలిగితే మరి దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ మరి సిద్ధపాటుతో దేవుని సన్నిధికి మన యొక్క శక్తి కొలిది, సామర్థ్యం కొలిది ఆయన స్తుతించడానికి, ఘనపరచడానికి వెళ్ళాలి. తద్వారా మనం దీవించబడాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి రోడ్డు మార్గం వెళ్తున్న వారందరి జీవితాల్లో నా ప్రభా ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి నా తండ్రి మీ సన్నిధి ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరు పొందుకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ప్రజలు తండ్రి మా కోసం ప్రార్థన చేస్తే బాగుండని అనుకుంటున్నారు. బీపీ, షుగర్, గుండె జబ్బులు, రకరకాలైన పరిస్థితి, డిప్రెషన్ నా తండ్రి అనేక రకాలుగా అనేక మంది నశించిపోతున్నారు. వారందరినీ నాయన మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కృపించమని ప్రార్థిస్తున్నాం. మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడెక్కడైతే నేను విశ్రాంతి దినాన్ని ప్రభా దేవాలయాలు తెచ్చుంటే ఆరాధిస్తున్నారు నిన్ను పరిశుద్ధంగా నా తండ్రి ప్రతి సన్నిధిలో మీరు ఉండండి. నీ ఆత్మ కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిగిన బిడ్డలందరికీ కూడా క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా ఈ దయగిరిడం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డారా, ప్రభు మనందరితో మాట్లాడి మనం బలపరచాలని, మీరు బలపరచబడ్డారని నేను నమ్ముతున్నాను. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేసిన దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.